నమస్కారం పెట్టుకుంటూ మనందరం కలిసి సంకల్పం చెప్పుకుందాం. చేతులు పైకెత్తి మరొక్కసారి ఏడుకొండలవాడ వెంకటరమణ. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు కళ్యాణోత్సవ గృహస్థులందరి చేత సంకల్పం చెప్పించబడుతుంది. కావున భక్తులందరూ మేము చెప్పినట్టుగా పలికి కళ్యాణోత్సవ సంకల్పాన్ని చెప్పుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతే సతతం విశ్వక్సేనం తమాశ్రయే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అత భగవతః మహాపురుషస్య శ్రీ మహావిష్ణుః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శఖాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామి దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదే షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీశేషాచలనివాసినః శ్రీభూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కైంకర్యరూపం అస్య యజమానస్య గోత్రోద్భవస్య అందరూ వారి వారి గోత్రాలను స్మరించుకోవాల్సినది. జన్మనక్షత్రే జన్మరాశో జాతస్య వారికి జన్మనక్షత్రము జన్మరాశి స్మరించుకోవాల్సింది. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం సహ బాంధవానాం సహ పరివారాణం. మీ నామధేయము, మీ ధర్మపత్ని నామధేయము, మీ కుటుంబ సభ్యుల నామధేయములు, మీ పరివారము, బంధుగణమంతా పేర్లని స్మరించుకొని మీ మీ ప్రార్థనలు స్వామివారికి విన్నవించుకొని ప్రార్థన చేసుకోవాల్సినది. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం
ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య అనుకూల సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణ మహోత్సవం శ్రీవైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పితమస్తు. శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. స్వామివారికి తిరుమలలో అత్యంత ప్రాచీన కాలము నుండి కూడా వేదప్రోక్తమైనటువంటి వైఖానస పూజా విధానం ప్రకారమే ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. అందులో నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని ఇప్పుడే సంకల్పాన్ని నిర్వర్తించి కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచనంతో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహ అని చెప్పి అదిగో కలశ పూజలో కూడా సమస్తమైనటువంటి దేవుళ్ళందరినీ కూడా ఆవాహన చేసి ఆ తదుపరి విశ్వక్సేనులు వారిని కూడా ధ్యానించి యస్య ద్విరదవక్త్రాజ్ఞా పారిషజ్ఞా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనులు వారిని ఆశ్రయిస్తారో ఆరాధిస్తారో ఆయన అడ్డంకులను కూడా తొలగిస్తాడు అని చెప్పి వైఖానసాగమం చెబుతూ ఉన్నది. అదిగో చూడండి, కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహోచన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. తూర్పుముఖంగా బంగారు సింహాసనం మీద స్వామివారు వేంచేసి ఉండి అదిగో దక్షిణంగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురు కూడా మరొక బంగారు సింహాసనం మీద వేంచేయబడ్డారు. చూడండి, ఆ ఉత్సవమూర్తులను చక్కగా పుష్పమాలలతో కూడా అలంకారం చేసి నిత్య కళ్యాణోత్సవానికి ఏర్పాటు శ్రీలక్ష్మీ వల్లభారంభాఖనోమణి మధ్యమామస్వతాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం సకబలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగుమరీ చత్రికశ్యప ముఖాన్ మునీంద్రాన్ సర్వాణం కురుగురోన్ ప్రణమామి మూర్ధనా. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాత్రయే. శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రి యుగం స్మరామి. శ్రీవిష్ణుం శ్రీమహీయుక్తం శాంతం శేషం ఖగాధిపం సుదర్శనాద్యాయుధాని సమస్తాని నమామ్యహం. శ్రీయాసమేత శ్రీ పరమహంస స్వరూపిణి శ్రీమతే నారాయణాయ నమః. శ్రీ శ్రీనివాస గురవే మహతే నమస్తు. ఏవం గురు పరంపరాధ్యాత్వా ప్రాణానాయమ్య. ఓం భూర్భువస్సువరో. శ్రీ గోవింద 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 మహావిష్ణోరాజ్ఞా ప్రవర్తమానస్యాస్య దేవదేవస్య భగవతః నారాయణస్య త్రిపతిః పురుషోత్తమస్య శ్రీమద్గిలాండకోటి బ్రహ్మాండనాయక శ్రీశేషాచల నివాసినః శ్రీ భూమి నిలాసమేత శ్రీ శ్రీనివాస స్వామిన ప్రీత్యర్థం సర్వలోక హితార్థం కరిష్యమాణః వైవాహిక మహోత్సవ కర్మణి సద్యోంకూరార్పణ ప్రతిసర్వంత దేవతారాధన ఆఘార కర్మ మధుపర్క మాంగళ్యారాధన ధాన ప్రధాన లాచ పూర్ణాది హోమాది ఆచరిత సర్వకర్మసు సర్వోపకరణ శుద్ధ్యర్థం మండప శుద్ధ్యర్థం శాలా శుద్ధ్యర్థం గురుద్ధ్యర్థం శాంత్యర్థం అద్భుతార్థం చ సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యవచనం కరిష్యే. ఆధో కలశారాధనం కరిష్యే. ధారాసు సప్తసు చ మానసేషు సరస్సరిత్స పరిపూరితేషు అపో విగృహ్ణన్ ప్రతిపాదిష్యే. కురోమి దత్తాకం సుచరకం సుసర్మా ఇతమా పశ్యవా శతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పుతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః పుష్పాదిభిः సర్వతీర్థతలమభ్యర్చ సర్వతీర్థతలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన బ్రహ్మణా సంవృతం యచ్చ మంత్రపూతం శుభాభం కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. ఓం ఏతే శతం వరుణగే సహస్రం యజ్ఞాః
पाशा वितताः पुत्रा तेभ्यो न इन्द्रस्य वितोत विष्णुर्विश्वे देवा मुञ्चन्तु मरुतस्वस्त्य करके पाञ्चभौतिकमावाहयामि जले सर्वतीर्जलमावाहमि मुखे विष्णुमावाहमि मध्य रुद्रमावाहमि मूले ब्रह्माण्डमावाहमि कुम्भे ओं भूः वर्णमावाहमि ओं भुवः प्रचितसमावाहमि ओं सुः रक्तामृतमावाहमि ओं भूर्भुवस्वः यादस्पतिमावाहमि गङ्गा सर्वतीर्थलान्मः वरुणान्मः इदमासनम् पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि धूपदीप सर्वोपचारार्थमक्षतं समर्पयामि गुडोपहर निवेदनं समर्पयामि पानीयं समर्प्य सदक्षाकं ताम्बूलं समर्पयामि गङ्गा सर्वतीर्थजलान्मः वरुणान्मः सुप्रीत सुप्रसन्नवरदो भवतु निर्विघ्नेन परिसमाप्त्यर्थं विश्वक्सेनाराधनं कृषें विश्वक्सेनं सकलविभूतप्रौढसैन्यादिनादं मुद्राचक्रे करतलयुगे शङ्खदण्डौ ददानं मेघश्यामं सुफणिमकुटं पीतवस्त्रं शुभाङ्गं ध्याये देवं विजितधनुजं सूत्रपत्यासमेतम् ॐ आग्नेयस्मादि च महत्वा विश्वे तथा त्वं महितोऽनुशम्भो वैराजन्ते सुहृतन्निदत्तां प्रेक्ष मध्ये स्व विबुधानामनाधेयामे शस्तां दनितां ददातु पद्माकारमण्डले ॐ भूः विश्वक्सेनसमावाहमि ॐ भवः शान्तमावाहमि ॐ सुभारमावाहमि ॐ भूर्भुवस्वः अमितमावाहमि नित्य अनपायनमावाहमि तद्दक्षिणे ॐ सूत्रपतिम् आवाहमि वामे जयाम् आवाहमि सूत्रपतिं जयां श्री विश्वक्सेनान्मः इदमातरम् पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि धूपदीपादि सर्वोपचारार्थम् अक्षतं समर्पयामि गुडोपहरनिवेदं समर्पयामि पानीयं समर्पयामि सदक्षिणाकं ताम्बूलं समर्पयामि सुरासुरशिरोरत्नमरीचि खचिताङ्ग्रेविघ्नान्धकार विश्वक्सेनाय तिर्मः विश्वक्सेन हरेर्भक्ता पूजायां हीनमेत् तत् क्षमस्मित चोक्त्वा तु प्रणामं कारयेत् पुनः सूत्रपति जयास्मित विश्वक्सेन सुप्रियतो सुप्रसन्नवरदो भवतु श्री श्रीनिवासस्वामिना प्रीत्यर्थं तरवलोकहितार्थं करिष्यमनः वैवाहिकमत्स्यकर्मणि सर्वत्र प्रोक्षणार्थं भवद्भिरनुज्ञातः सुपुण्यहं वाचयिष्ये वाचितां सुपुण्यहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितमस्तु अस्तु प्रजापति प्रियतां प्रीतां प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु एतयः शुभनि वर्धन्तां शुभनि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु एतयः शुभनि वर्धन्तां शुभनि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु एतयः शुभनि वर्धन्तां शुभानि अतो देवावन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निददे पदं समूढमस्य पाकं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पथे इन्द्रस्य युजकः तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति शूरयः दिवि वचक्षुरा ततं तद्विप्रासो विपण्यवो जाग्रिवाकं सस्तमिन्दते विष्णोर्यत्परमं पदं द्रविनोदा द्रविणसस्तुरस्य द्रविनोदा सनरस्य त्रिंशत् द्रविनोदा वीरवती विषण्णो द्रविनोद्धार असते दीर्घमायुः सविता पश्चात्ता सविता पुरस्ता सवितोत्तरात्ता सविता धरात्तात् सविता नः सुवतु सर्वतातिं सविता नो रसतां दीर्घमायुः नवो नवो भवति जायमानोऽह्नां केतु उषसामीत्यग्रे भागं देवेभ्यो विददात्यायन् प्रचन्द्रमास्त्रितदीर्घमयो अतिथिर्जोरतिथिरन्तरिक्षमतिथिर्माता स पिता स पुत्रः विश्वे देवा अतिथिः पञ्चजना अतिथिर्जातमतिथजनित्वं सर्वे देवाः प्रियन्तां पुण्यहमस्तु यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वेतोपविशं यदा सूर्यवदेति अत नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र च घन्यं पश्येत् तावत् कुर्वेत यत्कार्ये स्यात् पुण्यः ये कृते श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिकमहोत्सवकर्मणि सर्वत्र प्रोक्षणार्थम् ॐ पुण्याहं भवन्तो भ्रन्तो वैवाहिकमहोत्सवकर्मणि ॐ पुण्याहं भवन्तो भ्रन्तो कर्मणि ॐ पुण्याहं भवन्तो भ्रन्तो कर्मणि ॐ पुण्याहं स्वस्तिरिन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्षो अरिष्ठनिमिः स्वस्ति न बृहस्पतिर्ददातु श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिकमहोत्सवकर्मणि सर्वत्र प्रोक्षणार्थम् ॐ पुण्याहं स्वस्तिं भवन्तो भ्रन्तो कर्मणि ओगं स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रन्तो वैवाहिकमहोत्सवकर्मणि ओगं स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रन्तो कर्मणि ओगं स्वस्ति ॐ रुद्ध्यास्महवीर्नमसोपसद्ध्या मित्रं देवं मित्रते यन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतं जीवमशरतस्य वीराः त्रीणि त्रिवे देवानां रुद्धानि त्रीणि चन्दाकुंसि त्रीणि सवनानि त्रके मे लोकः रुद्ध्यमेव तद्वीरेषु लोकेषु प्रतिष्ठते श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिकमहोत्सवकर्मणि सर्वत्र प्रोक्षणार्थम् ॐ पुण्याहं वृत्तिं भवन्तो भ्रन्तो वैवाहिकमहोत्सवकर्मणि ॐ वृद्धिताम् ॐ वृत्तिं भवन्तो भ्रन्तो कर्मण ॐ वृद्धितां पुण्याहं वृत्तिं भवन्तो भ्रन्तो कर्मण ॐ वृद्धितां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठां यो भवः तानभूर्जे ददातना भेरणा चक्षसे यो वश्यवत मोर्चां तस्य भाजे तेनः औषधीर्वमातरः तस्मारङ्गमामवः इस्तिक्षा चिन्मता आपोजे दाचनः
दिवसस्वान्तरिक्षेतस्व पृथिव्या सम्भव ब्रह्मवर्च समज ब्रह्मवर्च सायत्वा पौमानसुवर्जनः पवित्रेण चर्षणीय पोतासु पुनातुमा पुनन्तमा देवजनाः पुनन्तमनवोध्या पुनन्त विश्व आयवः जातवेदः पवित्रवत् पवित्रेण पुनाहिमा शुक्रेण देवतीदितो अग्ने कृत्वा कृतो गुंरणो यत्ते पवित्रमर्चिषे अग्ने विततमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनते देव्यागात् यस्य बह्वेस्तनवो वेदपृष्ठाः तया वदन्तस्ततमाद्येशं वयज्ञस्याम पतयोरयिनां वैश्वानरो रश्मिभिर्मा पुनातो वातः प्राणेन शिरोमयो भूः द्यावा पृथिवी पयसा पयोभिः ऋतावरी यज्ञे मा पुनीतां भ्रोद्भिः सवितस्त्रुभिः वरशिष्ठैर्देवमन्वभिः अग्नितक्षैः पुनाहिवा येन देवा अपुनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पौमानेरज्येते ऋषिभिः सम्भृतकं रसं सर्वकं सपूतमष्टाते स्वदितं मातरिस्वना पौमानेर्यो अध्येते ऋषिभिः सम्भृतकं रसं तस्मै सरस्वते दुहे क्षीरकं सर्पिर्मधूदकं पौमाने स्वस्तनीः सुतुघाहे पयस्वते ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेषु मृतकं हितम् पौमानेर्दिशन्तु नः इमं लोकमतो अमं कामान् समर्धयन्तु नः देवीर्देवे समावृताः पौमानी स्वस्तग्निः सुतुघाहे घृतश्च्युतः ऋषभिः सम्भृतो रसः ब्राह्मणेषु मृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पौमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं ततोऽद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नीते सहमा पुनातु सोमस्वस्त्य वर्णस्यमीच्या यमो राजा प्रमृणाभिः पुनातु मा जातवेदा मोर्जयन्त्या पुनातु तच्छं योरावृण्यमहे गातुं यज्ञाय गातुं यज्ञपतगे दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगात् भेषजं सन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ॐ शान्तिः 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 ॐ प्राच्यान्तिषि देवा ऋत्विजो मार्जयन्ताम् ॐ प्राच्यान्तिषि देवा ऋत्विजो मार्जयन्तां दक्षिणायां तिसि मासाः पितरो मार्जयन्तान् प्रतीच्यान्तिषि गुहा पशवो मार्जयन्तां प्रतीच्यान्तिस्य पवोषधयो वनस्पतियो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अतोदरादरेर्नागेभ्यो मार्जयन्ताम् ओं वास्तो ओष्पते प्रतिजाने अस्मात्वा वेसो अनमेवो भवानः यत्वे महे प्रतितन्नो जुषस्व तन्न एति द्विपदेशं चतुष्पदे वास्तो ओष्पते सगमया सगं सदा ते सख्यमहिरन्वय गातुमत्य आवह क्षम उत योगे वर्णो यूयं पात स्वस्तिभिः सदा नः अमीवः वास्तो ओष्पते विश्वारूपाण्यविशन् सखासु सेवये दिनः अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायां निहितोऽस्ति जन्तोः तमकृतं पश्यति वेतशोको धातु प्रसादान् महिमानमेशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा भाषा निहिता सप्त सप्त ॐ विश्वक्सेनानि महावृणानि महा पुनः पाद्याचमनं समर्पयामि सुप्रीतः सुप्रसन्नवरदो भवतु यदा स्थानमिता सुखं प्रवेशयामि उत्सवार्धं क्षेमार्धं पुनरागमनाय च వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశ పూజ అంటే మనం భగవంతుడిని పూజ చేసేటప్పుడు జలాన్ని కలశములో ఉంచి దాని పవిత్రను చేసేందుకే పూజ అన్నమాట. మరి సాధారణంగా ఎదురుగా మనం అర్చించబోతుంది ఎవరిని అంటే అదిగో చూడండి 14 లోకాలు వ్యాపించి ఉన్నటువంటి విశ్వమూర్తిని. మరి ఆయన అర్చనకు ఈ కలశములో ఉన్నటువంటి నీళ్లు సరిపోతాయంటే కాదు, ఆ పరమాత్మను సమస్త తీర్థాలను సమస్త సముద్రాలను సమస్త దేవతలను కూడా భావన చేశారు. ఈ భావన చేత పరిమితమైనటువంటి ఈ కలశములో అపరిమితమైనటువంటి మహాజలరాశిగా భావనా ప్రపంచంలో అది రూపొందుతుందన్నమాట. అంటే అప్పుడు అది ఈ విశ్వమూర్తి యొక్క అర్చనకు అర్హమవుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. భగవంతుడు మనం సమస్తమైనటువంటి
పవిత్రీకరణ కూడా జలాన్ని నిర్వర్తించారు. ఆ తదుపరి సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతుని సమర్పణ గావిస్తూ ఉన్నారు. దీని ద్వారా భగవంతుడు చక్కగా సకాలంలో పంటలు పండించి ఆహార ధాన్యాలు సమృద్ధిగా పండి ఆ తదుపరి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి అర్చనా కార్యక్రమాన్ని వైఖానస ఆగమోక్తంగా జరిపిస్తూ ఉన్నారు. స్వామివారికి ఎంత చక్కగా మనం ఫలాలు అందిస్తే కూడా ఆ ఫలాలన్నీ కూడా తిరిగి కోటి రెట్లు ఫలితాలు మనకే అందుతాయి. అందుకే భగవంతుడు చెప్పాడట, ఎప్పుడైతే మనం స్వామివారిని భక్తిపూర్వకంగా ఆరాధన అనేటువంటిది చేస్తామో అది లోకారాధన కొరకే తప్ప మరొకటి కాదు అని చెప్పి కళ్యాణోత్సవ ఫలాన్ని కూడా శ్రీ వైఖానస మరీచి విమానార్చనాకల్పం ఏమని చెప్పింది అనంటే, ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాన్ దశ పరాం ఆత్మానంచ ఏకవింశతికిం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతా చ. గృహస్థులంతా కూడా అభిముఖంగా స్వామివారికి కళ్యాణోత్సవంలో పాల్గొని మరి దేవేరులతో సహా ఈ కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే సేవించేటటువంటి పద్ధతిని ఎవరైతే చేస్తారో వారి యొక్క పాపాలన్నీ కూడా ఆ క్షణానే తొలగిపోతాయి అని చెప్పి శాస్త్రం చెప్పింది. అదిగో చూడండి, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రేతాత్మనః. పరమాత్మకు మనం భక్తితో సమర్పించేది ఇటువంటి పుష్పాలైనా ఫలాలైనా మరి అలాగే జలమైనా కూడా చివరికి భక్తితో ఇస్తే స్వీకరిస్తాను అని చెప్పారు. అదిగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమం అనంతుణ్ణి ఆదిశేషుణ్ణి కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షిద్దాం. అంతేకాదట 10 తరాల వారికి తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి విముక్తులై మహావిష్ణువు యొక్క పరమపదం చేరుతారు అని కూడా శాస్త్రములో చెప్పబడింది. అందుకే ఈ నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని వీక్షించటం వలన కూడా అనంతమైనటువంటి శ్రీవారికి మహోత్సవాలు జరిగినటువంటి ఫలం కూడా కలుగుతుందట. అంతేకాదు ఆ దేశంలో ఉన్నటువంటి మహారాజులు ప్రజలు అందరూ కూడా వృద్ధి మార్గంలో పయనిస్తారట. అలాగే ఉత్సవ సమయంలో ఎవరైతే శ్రీవారిని సేవించినటువంటి మూల విరాట్ సేవించినటువంటి ఫలితం కూడా కలుగుతుందట. అంతేకాదు గొప్ప గొప్ప యజ్ఞాలు నిర్వహించినటువంటి ఫలం కూడా కలుగుతుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పారు. ఓం స్వస్తి నో మినీతామస్వినాభక స్వస్తి దేవ్యదీతి నిర్వణాః స్వస్తి పూషా అసూరో దదాతు న స్వస్తి ద్యావా పృథివీషు చేతునా స్వస్తయే వాయుపబ్రవామహే సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం తర్వాగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవా అవంతృభవ స్వస్తయే స్వస్తి నో రుద్రపాత్వం హసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి పద్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి పంథా మనోచరేమ సూర్యా చంద్రమసా ఆదివ పునర్దతా జ్ఞాతా జనతా సంఘామేమహి స్వస్తయంతారక్షమనిష్టనేమి మహద్భూతం వాయసం దేవతానాం అసూరగ్నమింద్రాసకం సమత్సు ప్రహర్ద్యశోణవ మివారోహేమ అంహోముచ మాంగిర సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతారక్షం ప్రయాతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంభాదే స్వభాయన్నో అస్తు ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతా ధ్రువం శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. అదిగో అతి పవిత్రంగా పూజాధికాలు నిర్వర్తించి ఇంతకుముందు కూడా మనం చూసాం. షోడశోపచార విధితో కూడా స్వామివారికి భక్తిపూర్వకంగా ఆ నివేదన అనేటువంటిది చేసి ఆ తదుపరి ఇదిగో చూడండి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. మరి ఆదిశేషుణ్ణి అనంతుడిని ఆవాహన చేసి స్వామివారికి అమ్మవార్లు ఇరువురికి కూడా స్వామివారికి దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ జరిపి ఆ తదుపరి ఉభయదేవీరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా వామహస్తాలకి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవ స్వరూపుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని జగత్రాతగా జగద్రక్షకుడు అని చెప్పి మనం భావిస్తాం. ఎందుకంటే గోవిందనామాల్లో కూడా స్వామివారిని అనాథరక్షక ఆపద్బాంధవ అని చెప్పి ఏదైతే మనం ప్రార్థిస్తామో అటువంటి స్వామివారు పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవంగా కూడా మన చేత కొలవబడుతూ ఉంటారు. అటువంటి స్వామివారికి విధిగా నిర్వర్తించేటటువంటి దీనిలో
మరి శైవాగం గణపతిని పసుముద్దగా చేసి పూజిస్తే శ్రీ వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనులు వారిని దర్భకూర్పుగా ఆరాధించాయి. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు అది సంకల్ప బలం చేత విజయవంతమవుతుంది అని చెప్పి మనందరం అంగీకరించాలి. బలమైన సంకల్పం లేనిదే మనం ఏ పని కూడా చేయలేమన్నమాట. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే ఇదిగో ఈ రక్షాబంధన సూత్రం. మరి ఆ సంకల్ప సూత్రానికి ప్రతీక ఎవరు అనంటే విశ్వక్సేనుడు వారి యొక్క భార్య అయినటువంటి సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగునీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే విశ్వక్సేనుడు వారికి మరొక భార్య అయినటువంటి జయాదేవి. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో, సంకల్పం తీసుకుంటామో, ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అందుకే స్వామివారిని చూడండి, భవిష్యోత్తర పురాణంలో కూడా మరి సూత మహర్షి సౌనకాది మునీంద్రులకు కూడా భవిష్యోత్తర పురాణ అంతర్గత వెంకటాచల మహాత్మ్యాన్ని కూడా విశదీకరించారు. అంటే వ్యాస భగవానుని సేవించి వారి అనుగ్రహంతో రహస్యాంశాలన్నీ కూడా తెలుసుకోగలిగాను అని చెప్పి ఆయన చెప్పగలిగారు అంటే స్వామి యొక్క మహత్తు ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆనాటి పురాణాల్లో ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం రాసినటువంటి పురాణాల్లోనే స్వామి యొక్క విశదీకృతమైనటువంటి తత్వ రహస్యాలు అనేటువంటివి బోధపడ్డాయి అని చెప్పి అంటే స్వామి యొక్క అనంతత్వము అనేటువంటిది మనం గుర్తెరగచ్చు. వైకుంఠ పద సాయుజ్యం పరమానందదం పరం భవిష్యోత్తర సారాంశ సర్వవేదాంత సంగ్రహ తత్రాపి చోత్తరే ఖండే క్షేత్రమాహాత్మ్యముత్తమం ఉమామహేష సంవాదే రహస్యానుభవే ద్విజాః. మరి శ్రీనివాసుని ఎవరైతే సేవిస్తారో ఆ భక్తులంతా కూడా తప్పక మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతారు అని చెప్పారు. ఎందుకంటే పార్వతీ పరమేశ్వర సంవాద గోష్ఠి చేత రహస్య అంశాలన్నీ కూడా లోకానికి వ్యక్తీకృతమయ్యాయట. అదిగో చూడండి దీక్షాకంకణ ధారణ. స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ వెంకటాచలం ఎలాంటిది అని చెప్పి అంటే ఆనంద నిలయ క్షేత్రం అన్నమాట. ఇక్కడ దేవతలు సిద్ధులు మహాయోగులు అందరూ కూడా వేంచేసి ఉంటారు. మరి ఎవరైతే స్వామి యొక్క మంత్రాన్ని అభ్యసించి ఆ పరమపదాన్ని పొందగలిగినటువంటి రహస్యము అనేటువంటిది మరి మందులకు మంత్రాలకు శస్త్రచికిత్సలకు గ్రహ దోషాదులను అంగవిహీనం అంగలోపం దైహిక బాధలు అలవిగా అనేటువంటి ఆపదల చేత కలిగే దుఃఖాదులు కానీ అలాగే గ్రుడ్డి చెమిటి మూగ వంటి బాధలు కానీ ఎటువంటి ఆపదలైనా కూడా ఎటువంటి పాప పంకిల దోషాలైనా కూడా ఇటువంటి వెంకటాచల క్షేత్రాన్ని సేవిస్తే పటాపంచలవుతాయట. అదిగో చూడండి దీక్షాకంకణ ధారణ. ఉభయదేవేరులైనటువంటి మహాలక్ష్మి అమ్మవారికి పూజాధికాలు నిర్వర్తించి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సమస్త లోకాలకి కూడా జగద్ధాత్రి ఎవరు అనంటే లోకాల పట్ల ఆధిపత్యం కలిగినటువంటి స్త్రీ ఎవరు అంటే అదిగో చూడండి లక్ష్మీ అమ్మవారు. ఆ అమ్మవారు సకలమైనటువంటి శుభాలన్నీ కూడా కలిగిస్తుంది. సంపద ఐశ్వర్యము అని చెప్పి అంటే ఆ అమ్మ సకలమైనటువంటి భోగభాగ్యాలన్నీ కూడా అందిస్తుంది. అంటే భూలోకంలో ఎవరైతే ఆ అమ్మవారిని స్తోత్రాలతో స్తుతిస్తారో మారేడు దళాలతో అర్చిస్తారో వారంతా కూడా గొప్ప గొప్ప స్థానాలు పొందుతారు అని చెప్పి బ్రహ్మాది దేవతలతో అమ్మవారే చెప్పారట. అఖండైర్బిల్వపత్రై మామర్చయంతి నరా భువి స్తోత్రేణానేన ఏ దేవా నరాయుష్మత్కృతేన వై లబ్ధ్వా భోగాంశ్చ భుక్త్వాంతే నరమోక్షామవాప్నుయుః ఇతి దత్వా వరం దేవి దేవేన సహ విష్ణునా ఆరుహ్య గరుడేశానం వైకుంఠస్థానమాయయౌ. ఇంకా వరాహ పురాణం ఏమని చెప్పింది అనంటే మరి ఆ అమ్మవారిని పద్మ సరోవరంలోకి తెంచి స్నానాలుజులు చేసి ఆ అమ్మవారిని ఎవరైతే స్తోత్రం చేస్తారో అటువంటి మనుషులందరికీ కూడా ఐశ్వర్యాలు కలుగుతాయట, దీర్ఘాయువు లభిస్తుందట. అదిగో చూడండి దీక్షాకంకణ ధారణ. మహాలక్ష్మి అమ్మవారికి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. పూజాధికాలు నిర్వర్తించిన పిదప విద్య తేజస్సు పుత్ర సంతానాలు అన్నీ కూడా పొంది చివరికి మోక్ష సామ్రాజ్యాన్ని అలంకరిస్తారట. మరి అలా అటువంటి అమ్మవారికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ తదుపరి భూమాతకు కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించారు. మరి ఆ దేవదుందువులు మోగుతూ ఉంటే ఇడాపింగళ అనేటువంటి చెలకెత్తలతో సర్వాభరణ భూషితురాలైనటువంటి భూదేవి యజ్ఞ వరాహదేవికి సన్నిధికి వేంచేసిందట. అదిగో చూడండి శ్రీదేవి అమ్మవారికి భూదేవి అమ్మవారికి దీక్షాకంకణ ధారణ అనంతరం అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకుంటూ ఉన్నారు.
అలా వరాహస్వామి యొక్క అంకశివపై అలరారినటువంటి ఆ భూదేవికి వెంకటాచల క్షేత్రానికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా చెప్పాడట. నమస్తే దేవదేవేశ వరాహవదనాచ్యుత క్షీరసాగర సంకాశ వజ్రశృంగ మహాభుజ. అంతేకాదట, ఆ అమ్మవారికి ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఓం నమ శ్రీవరాహాయ ధరణి ఉద్ధరణాయ అనేటువంటి మంత్రాన్ని ఎవరైతే ఇంద్రియ నిగ్రహం కలిగి భక్తి ప్రపత్తులతో సేవిస్తారో వారికి అంతా కూడా భక్తు కోరికలన్నీ కూడా తీరతాయి అని చెప్పాడు. అదిగో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. సమస్త దేవతల్ని కూడా స్వామివారి కళ్యాణానికి ఆహ్వానిస్తూ ఉన్నారు. యజ్ఞపూర్వకంగా ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. మధ్య సోమ్య ఇంద్ర శుద్ధో హినోరేం శుద్ధో రత్నాని దాశుషే కుండే సమం ఆవాహమి మయి దేవాద్రవినమాయంతు మయి ఆశిరస్తు మయి దేవహోతి దేవ్యా సువీరాః మహ్యం యజంతో మమ యాని హవ్యాకోతి సత్యమన సోమ్యస్తో యే మమని అహం కథమచ్చహం విశ్వే దేవాసో అదివోచతామి దేవి ఏ షడుర్వే రురుణక్రోత విశ్వే దేవాసి హవీర్యధ్వం మాహా అస్మి ప్రజయామ సోమరాజన్ అగ్నిర్మణ్యం ప్రతినుతన్ పురస్తాద్వో గోపా పరిపాహినస్త్వం ప్రత్యంచో యంతు నిగత పునస్తేమశం చిత్తం ప్రదనిషద బర్హిషు సప్తఋషన్ అవాహమి ఉద్ధన్యమానమస్య మేద్యామపాప్మానం యజమానస్యంతు శివానస్సంతు ప్రతి సత్యతస్ర సన్నో మాతాపతి గీతోకసాతః కూతహ్య తరణ సౌమ్య కృతమకరోషణ హోగంస్తో ఖనపితృన్ అవాహమి రేఖాయం స్కంతమావహి రేఖా గాయత్ర్యా ప్రోక్ష తత్సర్వరేణ్యంబర్గో దేవసతి మేది యోగినః ప్రచోదయత్ జాతవేతో భువన సరేతే హసించ తపశో ఇజ్జనిషతే అగ్మశ్వతది హవివాహుం శమి గర్భాజన యన్యోమ యోభవం గురుత ప్రతీకో గురుతోడ అగ్ని గురుతే సమిద్దో గురుతమస్యానం గురుత పురుషస్త్వా సరితో భంతి గురుతం పిబనుస్తేక్ష ఆయుర్దాగ్ని హవిషో జాతవేద పునస్తు దేవేభ్య హవ్యం వహన ప్రజన ఆయు ప్రజన యమస్మస్వ దేహజ సర్వతీతిహన దురణి అగ్నిఘ్న సదల పుష్పాక్షదాని అగ్ని ఆయాహ వితయ గృణానో హవ్యదాతే హోత సత్యపరిషే అదితేన మన్యస్వ అనుమతేన్వ మన్యస్వ సరస్వతేన్వ మన్యస్వ తే వసవి తప్రస్వ తత్సవితరరేణ్యంబర్గో దేవసతిమిహేతి యోగినః ప్రచోదయాత్ ఓం బ్రహ్మజ జ్ఞానం ప్రథమం పురస్తాద్ విసిమత సురుచో వేన అవహాస బుద్ధ్యా ఉపమా అస్య విష్టా సతశ్చ యోని మసతశ్చ భా ఓం భూ బ్రహ్మాణమావాహమి ఓం ప్రజాపతిమావాహమి ఓం సుహ పితామహమావాహమి ఓం భూర్భువస్వ హిరణ్యగర్భమావాహమి బ్రహ్మణిర్మా ఇదమా సోమో దీర్ఘం సోమ అర్వంతమాసు సోమో వీరం కర్మణ్యదుత సాధన్యం వితద్యం స దేయం పితుస్రవరం యో దతా స తస్మై ఓం భూ సమమావాహమి ఓం బవర్యజ్ఞాంగమావాహమి ఓం సవరిందుమావాహమి ఓం భూర్భువస్వ చంద్రమావాహమి సోమస్య ఇదమాసరం బ్రహ్మణేర్మా పాద్యం మార్గ్యం ఆచమనం పుష్పం గుడోపహరం పానీయం సదక్షాకం తాంబూలమితి సర్వోపచారాన్ సమర్ప్యం భూపతే భూపతే మహతోపతిష్టపతే బ్రహ్మానంత్వా ప్రణ్యమహే సోమా పాద్యం మార్గ్యం ఆచమనం పుష్పం గుడోపహరం పానీయం సదక్షాకం తాంబూలమితి సర్వోపచారాన్ సమర్ప్యం సోమ భూపతే భూపతే మహతోపతిష్టపతే సోమం రాజానంత్వా ప్రణ్యమహే బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతా వర్ధయత్వం నాకస్య పృష్ఠే జమానోస్త్వం సప్తర్షి నాకం సుకృతాం యత్లోకస్తత్రేమం విఘ్నం యజమానంతి ఓం ప్రోక్ష కృష్ణో అస్య ఖరేష్ఠో అగ్ని ఏత్వా స్వః వేదరసి బర్హిష్ ఏత్వా స్వః బర్హిరసి సుభ్యస్వా స్వః దివేత్వా అంతరిక్షాయత్వా పృథివ్యేత్వా పౌషయత్వా తథా పితృభ్యః ఊర్ధ్వవ బర్హిషద్భ్యः ఊర్జా పృథివీం గచ్చతా ఉభాభ్యాం ప్రహరేమ వీతే పూషాతే గ్రంథిం విశతో ఆదిత్యం వింజమసి ఊర్ణామృతంత్వాస్తృణామి స్వాసస్తం దేవేభ్యः విష్ణోస్తూపోసి దక్షిణతో విష్ణోస్తూపోసి ఉత్తరతో ఉదయేచరవించరమసి విష్ణోస్తూపోసి స్తూపోసి విష్ణుమావాహమి మహావిష్ణుమావాహమి సతా విష్ణుమావాహమి వ్యాప్య నారాయణమావాహమి సురతాసి ఘృతాసి ధ్రువాసి తారుణాసి వానస్పత్యోసి దేవేభ్య సుందస్వ బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమన్ ప్రోక్షిష్యామి ప్రతిపాత్రయోః బ్రహ్మాణం ఆవాహమి సోమం ఆవాహమి బ్రహ్మణ్ణప ప్రణేష్యమజమానవాచం యచ్చ సోమపరిజమానవాచం యచ్చ ప్రణగ్దేవతా వర్ధయత్వం నాకస్య పఠ్యజమానసోం సప్తర్షి నాగం సుకృతాం యజ్ఞం యజమానచ ఓం ప్రియా సోమపరిజమానవాచం వర్తయత్వం నాకస్య పఠ్యజమానత్వం సప్తఋషి నాకం సుకృతాం యత్లోకస్తత్రేమం యజ్ఞం యజమానతి ఓం ప్రియా కో వ ప్రణతో సవ ప్రణయత్వాపో దేవీ ప్రణయన యజ్ఞం సకం సాధయంతునః ఇదం వదంతి కృతపృష్ఠ ఉదాకు సహస్రపోషం యజమాన్యంచతి కో వై నక్తి సవ నిక్త్వం సంధి సంతాన్ దేవీర్ సహ పాత్రం దేవజ్జే సంధి సంతాన్ దేవీర్ సహ పాత్రం దేవజ్జే దక్షిణ ప్రదో బ్రాహ్మణతేర్ధ్యేన ఓం ప్రజాపతిం ఆవాహమి ఓం ఇంద్రం ఆవాహమి ఓం అగ్నిం ఆవాహమి ఓం సోమం ఆవాహమి ఉత్తరప్రదో దైవతేర్ధ్యన ఓం అగ్నిం ఆవాహమి ఓం సోమం ఆవాహమి ఓం అగ్నిశ్వమావాహమి ఓం ప్రజాపతిం ఆవాహమి ఓం బ్రహ్మాణమావాహమి ఓం ఇంద్రమావాహమి ఓం వసూనామావాహమి ఓం మరుత ఆవాహమి ఓం రుద్రానామావాహమి అపపుస్పృశ్య ఓం విష్ణుమావాహమి ఓం బృహస్పతిమావాహమి ఓం మిత్రమావాహమి ఓం వరుణమావాహమి ఓం ఆదిత్యానామావాహమి ఓం అశ్వినావాహమి ఓం పూషణమావాహమి ఓం కక్షమావాహమి ఓం కక్షదేవత సోమమావాహమి ఓం ఔపాసనేజ్ఞమావాహమి ఓం యజ్ఞతే విశ్వాన్ దేవానామావాహమి ఓం సర్వదేవానాం ఆవాహమి ఆజ్యభాగే ఓం ప్రజాపతిజుష్టనరూపామి ఓం ఇంద్రాజుష్టనరూపామి ఓం అగ్నేజుష్టనరూపామి ఓం సోమయజుష్టనరూపామి
ఓం అగ్నేయుష్ట నిరూపామి ఓం సోమాయజుష్ట నిరూపామి ఓం అగ్నిశోమాభ్యాగముజుష్ట నిరూపామి ఓం ప్రజాపతిజుష్ట నిరూపామి ఓం బ్రహ్మణేజుష్ట నిరూపామి ఓం ఇంద్రాజుష్ట నిరూపామి ఓం వసుభ్యోజుష్ట నిరూపామి ఓం మరుద్భ్యోజుష్ట నిరూపామి ఓం రుద్రేభ్యోజుష్ట నిరూపామి అపపుస్పర్శా ఓం విష్ణువేజుష్ట నిరూపామి ఓం బృహస్పతిజుష్ట నిరూపామి ఓం మిత్రాజుష్ట నిరూపామి ఓం వరుణాజుష్ట నిరూపామి ఓం ఆదిత్యేభ్యో జుష్ట నిరూపామి ఓం అశ్వేభ్యాం జుష్ట నిరూపామి ఓం పూష్ణ్యజుష్ట నిరూపామి ఓం కక్షాజుష్ట నిరూపామి ఓం కక్షదేవత సోమాయజుష్ట నిరూపామి ఓం ఔపాసనయజ్ఞాయజుష్ట నిరూపామి ఓం యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో జుష్ట నిరూపామి ఓం సర్వదేవేభ్యో జుష్ట నిరూపామి ఆజంతృప్యతిస్రయామి చరంతృప్యతిస్రయామి అగ్నేర్జ్యోతిరసే అగ్నేర్జ్యోతిరసే సమిదసే స్వాహా అమృతమసి వారుణమసి అంతరితకం రక్షో అంతరితారాతే స్వాహా ప్రత్యుష్టిం రక్ష ప్రత్యుష్టారాతే స్వాహా చిత్పతి స్వాపునాత్వచ్చిద్రేణ పవిత్రమసో సూర్యస్య రశ్మి స్వాహా వాక్పతి స్వాపునాత్వచ్చిద్రేణ పవిత్రమసో సూర్యస్య రశ్మి స్వాహా దేవస్వాపునాత్వచ్చిద్రేణ పవిత్రమసో సూర్యస్య రశ్మి స్వాహా గద్రసమద ప్రోక్ష ఏకవింశతి పరమాణః కరసంపూర్ణావాసమిదో గృహీత్వా మూలాగ్రంగం స్పశయిత్వా అభ్యర్చ అక్షతాం ఇమామ్య అగ్నిష్టగా ఆజ్యాం ఇమామ్య అగ్నిష్టగా చరుభిః ఇమామ్య అగ్నిష్టగా దేనవస్తంత్వేకచ శతంచ సహస్రంచాయుతంచ నియుతంచ ప్రేతంచార్భుతంచ అన్యద్భుతంచ సముద్రస్య మధ్యంచాంతస్య పరార్థశ్చ ఇమామ్య అగ్నిష్టగా ధేనవస్సంతో ఓం ఇంద్రాయ నమః ఓం అగ్నియే నమః యమాయ నమః ఓం నిరుతే నమః ఓం వరుణాయ నమః ఓం వాయువే నమః ఓం కుబేరాయ నమః ఓం ఈశానాయ నమః ఓం అగ్నే నమః ఓం హుతవహాయ నమః ఓం హుతాసనే నమః ఓం కృష్ణవర్త్వనే నమః ఓం దేవముఖాయ నమః ఓం సప్తజిహ్వాయ నమః ఓం వైశ్వానరాయ నమః ఓం జాతవేదసే నమః అదితేన మన్యస్వ అనుమతేన్వ మన్యస్వ సరస్వతేన్వ మన్యస్వ దేవ సవిత ప్రస్వ షష్ఠి శతసహస్రాన్యయుతమక్షయమర్భుతమానయ అగంత ఇద్మా ఆత్మా జాతవేదస్త నేద్యస్వ వర్ధస్వ చేద్దవర్ధయితాస్వం ప్రజాపశుభిర్బ్రహ్మచర్యనాద్యం బ్రహ్మణ్ సోమన్ ఇద్మమాదాస్తే అత స్వాహా ఓం వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతే స్వాహా నైరుత్యాదిశానాంతం ఇంద్రాయ స్వాహా ఓం అగ్నయే స్వాహా ఓం సోమాయ స్వాహా ఓం అగ్నిశోభ్యాగ్ని స్వాహా ఓం ప్రజాపతే స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా ఓం ఇంద్రాయ స్వాహా ఓం వసుభ్య స్వాహా ఓం మరుద్భ్య స్వాహా ఓం రుద్రేభ్య స్వాహా అపపస్పృశ్య ఓం విష్ణవే స్వాహా ఓం బృహస్పతయే స్వాహా ఓం మిత్రాయ స్వాహా ఓం వరుణాయ స్వాహా ఓం ఆదిత్యేభ్య స్వాహా ఓం అశ్వేభ్యాగ్ని స్వాహా ఓం పూష్ణే స్వాహా ఓం కక్షాయ స్వాహా ఓం కక్షదేవత సోమాయ స్వాహా ఓం ఔపాసనయజ్ఞాయ స్వాహా ఓం యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా ఓం సర్వదేవేభ్య స్వాహా దర్భాభిగార్యాచరం సావిత్రి గృహీత్వాగ్యాహృతి జ్యోతి ప్రతిభిగార్య ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ భూర్భువస్వాహ అదితేన్వమగ్గుస్తాః అనుమతేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవసప్రాసాదిః అస దేవదేవ సత్రీ శ్రీనివాసస్వామిన ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమనః వైవాహిమత్స్యకర్మణి ఆఘరేశ్వర మంత్రాక్షర సర్వదోష ప్రాయచిత్తార్థం వైష్ణవ హోమం హోషే అతిథేన మన్యస్వ అనుమతేన్వ మన్యస్వ సరస్వతేన్వ మన్యస్వ దేవ సవిత ప్రస్వ ఓం అతో దేవ అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేదా నిదదే పదం సమూఢమస్య పాగుంసరే స్వాహా త్రీని పదా విచక్రమే విష్ణుర్గోప అత అభ్యాతతో ధర్మాన్ని ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్య సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి శూరయః దేవే వచ క్షోరా తతగ్గుస్వాహా తద్విప్రాసో విపణ్యవో జాగృవాగుం సస్యవింధతే విష్ణోర్యత్ పరమం పదగ్గుస్వాహా ఓం భూస్వాహా ఓం భువస్వాహా ఓం సువస్వాహ భూర్భువస్సువస్వాహ అదితేన్వమగ్గుస్తాః అనుమతేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవసప్రాసావిః అగ్నిప్రతిష్ఠాపనముహూర్తः సుముహూర్తో మహాంతో న గృహ్ణంతో సుముహూర్తోస్తు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా సింగారరాయడుగదే చిత్తజగురుడు
గురుడుగదే సింగారరాయడుగదే చిత్తజ గురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు సింగారరాయడుగదే చిత్తజ గురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు అంగన నీవు దేవులవైతివిగదే అంగన నీవు దేవులవైతివిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు ఎంచగనిత నివురము ఎక్కితివి గదవే ఎంచగనిత నివురము ఎక్కితివి గదవే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల చేతులు నాల్గింటివాడు శ్రీ వెంకటేశ్వరుడు చేతులు నాల్గింటివాడు శ్రీ వెంకటేశ్వరుడు ఆతుమగా నిన్ను నేలియలరెగదేవాడు చేతులు నాల్గింటివాడు శ్రీ వెంకటేశ్వరుడు ఆతుమగా నిన్ను నేలి అలరెగదేవాడు ఈతల శ్రీకాంతవు ఇన్నిటా నేరు పరివి ఈతల శ్రీకాంతవు ఇన్నిటా నేరు పరివి ఈతనికెప్పుడు నీవు 20 గదవే ఈతనికెప్పుడు నీవు 20 గదవే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల చత్రికశ్యప మహర్షి మధ్యే స్థిత్వా సనేకు సమయే సముదీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖనో మునీంద్రం భూయో నమామి భువనేక గురుం ప్రసన్నం అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా ప్రియమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యా ఆపః తేజో వాయు ఆకాశ అహంకార మహతి వ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీ కూర్మ అనంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య
షల్లోకానాం అతో భాగే మహానాలాయమానస్య పనిరాజస్య శేషస్య సహస్రఫణా మణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముద అంజన పుష్పదంత సారభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతి శుండాతండోతంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవతి అలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్ని యమనిరితి వరుణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలయితే లవణ ఇక్షు సురా సర్పే దదిక్షీరా శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపే ద్వీపితే మాహేంద్రమలయ సఖ్య సూక్తిమదృక్షవత్తి వింధ్య పార్యాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుషహారీలావృత భద్ర అశ్వకేతకమాలా హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రగభస్తి పున్నాగగంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 500 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మ భూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్య రేఖాయాః పూర్వదిగ్భాగే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీకృష్ణా గౌతమ కావేర్యాణాం మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే శ్రీవేంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామి భగవదాలే సమస్త భగవత్ భాగవత ఆచార్యాణాం సన్నిధో సకల జగత్స్రష్టు పరార్ధద్వయ జీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్థే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమే అని ద్వితీయయామి త్రయోదశ ఘటికా 224 విఘటికాసు గతాసు తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామకాలే పురుహూత నామధేయేంద్ర సమయే పార్థివ ప్రళయ కూర్మ అనంత శ్వేతవరాహ బ్రహ్మ సావిత్రాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే స్వాయంభవ స్వారోచిత ఉత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సూర్య సావర్ణి ధర్మ సావర్ణి దక్ష సావర్ణి రుద్ర సావర్ణి బ్రహ్మ సావర్ణి ఇంద్ర సావర్ణి వేద సావర్ణాఖ్య చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే తత్ర ఏకసప్తతి మహాయుగానాం 27 మహాయుగేష్వ అతీతేషు తదు ఉపరి 28 మే మహాయుగే 28 సహస్రాన్విత 17 లక్షాబ్దే కృతయుగే యాతే 96 సహస్రాన్విత 12 లక్షాబ్దే త్రేతాయుగే యాతే 64 సహస్రాన్విత 8 లక్షాబ్దే ద్వాపరయుగే యాతే 32 సహస్రాన్విత 4 లక్షాబ్దే వర్తమానే కలియుగే ప్రథమ పాదే యుధిష్ఠర విక్రమార్క శాలివాహన విజయ అభినందనాగార్జున కల్కి భూపాక్య షట్శఖానాం మధ్యే తృతీయే శాలివాహన సఖే అస్మిన్ దేశే శుభముహూర్తే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశ అపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ఆధామత సంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్య ఉత్తీర్య తిలే సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక తిల అపకర్షణ క్రమేణ సర్వరాశి అపకర్షణ సంహిత కాలే మహావిష్ణులోకే నివాససిత్యర్థం ఆదిత్యలోకే బ్రహ్మలోకే ధ్రువలోకే గోలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్ఠోమ అతిరాత్ర అప్త్యోర్యామ శాంతపవాజపేయ పౌండరీకశ్వమేదాది శతక్రతు పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద బ్రహ్మోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిత్యర్థం లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం
పరత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చా స్వరూప రూప గుణ విభవైశ్వర్యాది నిరూపక శ్రీ విఖనో మునీంద్ర మతానుసారిభిః భృగ్వాదిభిః మన్వాదిభిః వశిష్ఠాదిభిః దివ్య మహర్షిభిర్యుక్త గురుహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్త్యర్థం షోడశ మహాదానేషు ముఖ్యభూతం సాలంకృత కన్యకాదానాఖ్య మహాదానం కారయిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీరస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య శార్గ కౌమోదకీనంతకాతి దివ్య పంచాయుధర విరాజితస్య పద్మాంకిత కోటి సూర్య ప్రకాశితస్య శ్రీమదో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైకానసాగమోక్త భగవచ్చాస్తోక్త మార్గేణ ఆంగిరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్తమానస్య పరత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చవతర రూపస్య భగవతః పరవాసుదేవస్య మహావిష్ణోః పరబ్రహ్మణో న ప్రేమ్. ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూతస్య మూల ప్రకృతి సుఖీయమానస్య త్రిగుణాత్మికస్య గుణత్రయ కర్మణో విధి వశాత్ ఉత్పత్తి స్థితి లయకార ప్రవర్తమానస్య మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ. ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార రూప భగవతః ప్రద్యుమ్నావతారస్య మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ. ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణభూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యాశోభితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యావతారాయ ప్రసన్న పారిజాతాయ స్వర్ణ గరుడవాహనారూఢాయ అచింత్యాత్మిక నిత్య యౌవన స్వభావలావణ్య తేజోరత్రాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ అఖిల లోక పవిత్ర గోత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ. ऋग्गजस्साम अधर्वण सकल वेदाध्यायिनी भार्गवच्छवनाप्नुवानौर्ववैदल पंचारुषेय प्रवरान्वित भार्गवस गोत्रोद्भवे सर्वालंकारवते प्रातुनां सुरांगना संसेवित पादारविन्दां महाविष्णोः वक्षस्थल निवासिनी आनंद गुणात्मिकां मूल प्रकृति रूपां उत्तर पलुगिनी नक्षत्रे कन्या रासो जातां भृगोर संकल्पतनयां भार्गवीं श्रीदेवी नाम्नीं मां कन्या वृणीमहे वृणीध्वं दास्यामि. ऋग्गजस्साम अधर्वण सकल वेदाध्यायिनी काश्यप आवत्सारणे ध्रुवत्र्यारुषेय प्रवरान्वित काश्यपस गोत्रोद्भवे सर्वालंकारवते प्रातुनां सुरांगना संसेवित पादारविन्दां महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं बहुश्यामलांगीं विष्णोः पुराण महिषीं प्रकृति अंश संभूतां रेवती नक्षत्रे मीनरासो जातां कश्यप प्रजापते संकल्पतनयां काश्यपीं भूदेवी नाम्नीं मां कन्या वृणीमहे वृणीध्वं दास्यामि. ओं कन्यां कनकसम्पन्नां कनकाभरणैरुतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीष कन्यां साध्वीं सुशीलाय सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिण्या सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यामिमां प्रदास्यामि गृह्णाय पुरुषोत्तमा इत्युक्त्वा प्राक्षिपद्राजा धरण्या स्रावितां तथा
మంత్రపూతం స్వామి తీర్థధారాం స కనకాంకరే దక్షిణే శ్రీనివాసస్య దదో పద్మావతీం తతః కన్యాదానముహూర్తస్సు ముహూర్తో మహాంతో నిగృహ్ణంతం సుముహూర్తోస్త్వం సుప్రతిష్ఠితం అస్తు. నమో వెంకటేశాయ. తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. గోత్ర ప్రవరలతో వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియచేస్తుంది. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి మూల పురుషులు, తత్సంబంధ ఆచార్యులు, కూటస్థ సంతతి, పుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా మనం ఇప్పుడే విన్నాం. అదిగో చూడండి, మాంగళ్య పూజను గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి స్వామివారికి లోక కళ్యాణ నిమిత్తమైనటువంటి కళ్యాణాదులన్నీ కూడా ప్రతినిత్యం కూడా జరుగుతూ ఉంటాయి. వైఖానస ఆగమ పద్ధతిలో స్వామివారికి నిర్వర్తించేటటువంటి షట్కాల పూజలు అని చెప్పి చెప్తారు. మరి మధ్యాహ్నం అభిజిలగ్నమును నిర్వహించేటటువంటి ఈ కళ్యాణోత్సవం నిత్యోత్సవంగా భాసిల్లడం వల్ల, స్వామివారికి నిర్వహించటం వల్ల మరి దేశములో లోకంలో అందరికీ కూడా అభివృద్ధి జరుగుతుంది. అలాగే ఎవరైనా కూడా ఏదైనా ఆనాడు స్వామివారికి వైశాఖ శుద్ధ దశమి నాడు అత్యంత వైభవంగా వివాహం 5 రోజుల పాటు జరిగిందట. అంటే కలియుగ ప్రారంభంలో 5000 సంవత్సరాల క్రితం స్వామివారికి జరిగినటువంటి కళ్యాణోత్సవం ఆనాడు దేవతా గణమంతా కూడా ఈ శేషాచలం నారాయణవనానికి చేరుకున్నారట. అంత గొప్పగా జరిగినటువంటి కళ్యాణోత్సవాన్ని ఈరోజు మన కనులు కట్టినట్లుగా కూడా వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారికి ఇలా నిర్వర్తించినటువంటి ఫలాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. మరీచి విమానార్చనాకల్పం చెప్పినటువంటి విషయాన్ని అంతా కూడా, అంటే శ్రీనివాసుడు మరి పద్మావతీదేవిని వివాహమాడాలి అని చెప్పి అనుకున్నాడు. వేటాడటానికి ఉద్యానవనానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనంలో పద్మావతీదేవిని చూశాడు. మరి పద్మావతీదేవిని వివాహమాడతాను అని చెప్పి తన తల్లి అయినటువంటి ఉకులామాలికకు చెప్తే ఆ ఉకులామాలిక అన్నదట, శ్రీనివాస నువ్వెక్కడా, నాగలోకం ఎక్కడా? మరి పద్మావతిని వరించటము అనేటువంటిది ఆకాశానికి నిచ్చెన వేసినట్లుగా ఉంటుంది. కాబట్టి పద్మావతిని వివాహమాటం మానుకోనని చెప్తే అప్పుడు స్వామివారు ఒక మాట చెప్పారట ఉకులామాలికకు, అమ్మా, నేను త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని అవతారం దాల్చి జనకుని మాట పాలించటానికై అడవులకు వెళ్ళినప్పుడు రావణుడు సీతను అపహరించి వచ్చినటువంటి సమయంలో అగ్నిదేవుడు వారిని మోసపుచ్చి సీతస్థానంలో వేదవతిని సృష్టించి సీతను అగ్నిదేవుడు భద్రపరిచాడు. మాయాసీతను రావణుడు ఎత్తుకొని వెళితే మరి రావణుడు సంహరించి సీతను అగ్నిప్రవేశం చేయించాను. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఇరువురి సీతలను నాకు చూపి జరిగిన విషయాలు తెలిపి వేదవతిని వివాహమాడాలి అని చెప్పి అగ్నిదేవునితో కూడా సీతయ్య కోరారు. అందులకు నేను రామావతారంలో ఏకపత్తిని ఉడుతుంది కాబట్టి కలియుగములో వేదవతిని ఆకాశరాజు పుత్రికైనటువంటి పద్మావతి అని పేరుతో జన్మిస్తుంది. నేను అప్పుడు వివాహం ఆడతాను అని చెప్పి మెప్పించి తిని ఆ వేదవతి ఈ పద్మావతి. ఆనాడు వేదవతికి ఇచ్చినటువంటి మాట నేడు చెల్లించవలసి ఉన్నది అని చెప్పి ఉకులామాతకు తెలియచేశాడట. మరి పద్మావతికి ఏ విధంగా అయితే తాను వివాహమాడతాను అని చెప్పాడో మరి శ్రీనివాసస్వామి ఇరుకులసాని సింగివేషం ధరించాడు. మరి పద్మావతీదేవికి సోది చెప్పాడు. ఆ చెప్పినటువంటి విషయం చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. అంటే ఆ పద్మావతికి చెప్పేటటువంటి విషయంలో నీ చేతిలో కళ్యాణరేఖ ప్రకాశిస్తుందమ్మా అని చెప్పాడట. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదే తల్లి, ఆ వరుడు లభించునో లేదో అని చెప్పి నీవు విచారపడుతున్నావు అని చెప్పి చూసి ఆ బుట్టలో చూడమని చెప్పాడట. వెంటనే పద్మావతి అమ్మవారు ఆ బుట్టలో చూసిందట. ఉద్యానములో చూసినటువంటి శ్రీనివాసుడే ప్రత్యక్షంగా కనిపించాడట. మరి పద్మావతి అమ్మవారు సిగ్గుతో తల వంచుకొని మౌనంగా చూస్తూ ఉంటే అప్పుడు శ్రీనివాసస్వామి ఒక మాట చెప్పాడట, ముక్కోటి దేవతల అడ్డు తగిలినా నీ పెండ్లిని ఎవరూ ఆపలేరు అని చెప్పి అనగానే వెంటనే అమ్మవారి పద్మావతీదేవికి మరి సిగ్గుతో లోపలికి వెళ్ళిపోయింది. మరి ధరణీదేవి ఆశ్చర్యపడి అడిగిందంట, ఇదంతా నిజమేనా అని చెప్పి. అంటే ఎందుకు ఈ మాట అంటావు? మరి కేవలం కూడా ఆనందభరితురాలైనటువంటి మీ కూతురును అడుగు అని చెప్పి కూడా ఆ అమ్మకు చెప్పాడట. అంత గొప్పగా స్వామివారు ఎరుకల సింగ వేషములో ఆ అమ్మవారికి విషయాలన్నీ కూడా చెప్పాడు. మరి కళ్యాణమంతా కూడా అరుణోదయ సమయం ముహూర్తం ఆసన్నమైతే మరి వశిష్ఠ మహర్షి ధరణీదేవి ఆకాశరాజును కూడా పిలిచారట. శ్రీనివాసస్వామికి పాదపూజలు గావించమని చెప్పి సెలవిచ్చారు. పాలు, పన్నీరు, అగర, చందన, పుష్ప, అక్షతలు, ధూపదీపాలతో కూడా శ్రీనివాసస్వామికి పాదపూజలు గావించారండి. మరి శ్రీనివాసస్వామికి ఆనాడే చూడండి ఎంత ముత్యాల పల్లెకపై ఆయన్ని ఆశీనులు చేశారు.
కర్పూర నీరాజనాలిచ్చి విడుద గృహం నుండి కూడా దేదీప్యమానమైనటువంటి వెలుగు అంతా కూడా కళ్యాణ మంటపానికి తీసుకుని వెళ్ళి స్వామివారిని రత్న ఖచ్చితమైనటువంటి పెళ్లిపీటలపై కూర్చొండబెట్టారండి. అంటే ఆనాడు చూడండి, ఈనాడు మన పురోహితులంతా కూడా అర్చకవరేణ్యులు చక్కగా ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. మరి ఆనాడు అటువంటి అర్చకవరేణ్యులు ఎవరు అనంటే మనందరికీ తెలుసు, సమస్తమైనటువంటి వశిష్ఠుడు, బృహస్పతి, బ్రహ్మదేవులే ఆనాడు వేదమంత్రాలు పఠనం చేస్తూ ఉన్నారు. ధరణీదేవిని, పద్మావతిని పెళ్లిపీటలపై కూర్చొండబెట్టారు. మరి ఆకాశరాజు పద్మావతి చేతి పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే శ్రీనివాస స్వామికి కన్యాదానం చేశారండి. మరి వశిష్ఠుడు శ్రీనివాస పద్మావతికి కంకణాలు కట్టి ముత్తైదులు గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబట్టి హారతులెత్తి శ్రీనివాస స్వామి పద్మావతీదేవి మెడలో మాంగళ్య ధారణ చేశాడు. అదిగో చూడండి, స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఇరువురికి మాంగళ్య ధారణ సుముహూర్తోస్తు. ఓం మాంగళ్యం తంతునానేనా లోకరక్షక హేతునా కంఠే భద్రామి సుభగే సాజీవ శరదాం శతం. ప్రజాపతి సోమగం రాజా నమస్సృజత తంత్రగో వేద అన్వసృజ్యంతా తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రే శ్రీదేవ్యై మహామాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తోస్తు. మాంగళ్య ధారణం కరోమి. మాంగళ్యం తంతునానేనా జీవరక్షక హేతునా కంఠే భద్రామి సుభగే సాజీవ శరదాం శతం. ప్రజాపతి సోమగం రాజా నమస్సృజతంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రే మహీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో మహాంతో గృహంతో సుముహూర్తోస్తు. సుప్రతిష్ఠితం అస్తు తథాస్తు. అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే. చెలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే. చెలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే. చెలువ సూర్య తేజపు పతిని మరలా. చెలువ సూర్య తేజపు పతిని మరలా. జలజాక్షంబుల సతియును జూచే. జలజాక్షంబుల సతియును జూచే. ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే. సమానాయ ప్రమోషి స్వాహ.
त्वर्णो अग्ने वरुणस्य विद्वान् देवस्य हेडो वयसि श्रेष्ठः यजिष्ठो स्वान् पेशाकुंसि प्रमुग्ध्यस्म स्वाहा सत्त्वग्नो अग्ने वमो भवति नीतिष्ठो अस्य उषसो व्युष्टो अपयक्ष्मणो वरणगं रराणो विहिमृडीककुं सुहोणयेति स्वाहा त्वमज्ञायास्य यासन् मनसा हितः यासन् हव्यमोहिषेयानो देहि वेषजग्गुस्वाहा प्रजापतेन त्वदेतान्यो विश्वाजातानि परेता बभुव यत्कामास्ति जुहमस्तन्नो अस्तु वयज्ञस्यमपतयोरयिना गुस्वाहा प्रजापतिर्जयानिन्द्राय वृष्टे प्रायच्छदुग्रपृतराज्येषु तस्मै विससमनमन्ता सर्वा स उग्रा स हि हव्योपभुव स्वः चित्तं च स्वः चित्तिच्च स्वः आकूतं च स्वः आकूतिच्च स्वः विज्ञातं च स्वः विज्ञानं च स्वः मनञ्च स्वः सकरिच्च स्वः दरसच्च स्वः पूर्णमसच्च स्वः बृहच्च स्वः रतन्त्रञ्च स्वः भूस्वः भुवस्वः हुकं सुभस्वः ॐ भूर्भुवस्वः स्वः दितेर्ममग्गुस्ताः अनुमतेर्ममग्गुस्ताः सरस्वतेर्ममग्गुस्ताः देवसवितप्रासाभिः अस्य देवदेवसत्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वहितार्थं करिष्यमनः वैवाहिकमुक्तिप्रकर्मणि लाजहोमं होषे अदितेर्मन्यस्व अनुमतेर्ममन्यस्व सरस्वतेर्ममन्यस्व देवसतप्रसुवा इमां लाजानमभिगार्य ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणान् स्ततग्निरनुमन्यतां यं नारुपब्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणान् स्ततग्निरनुमन्यतां यं नारुपब्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणान् स्ततग्निरनुमन्यतां यं नारुपब्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम सुवस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अदितिर्ममग्गुस्तः अनुमतिर्ममग्गुस्तः सरस्वतीर्ममग्गुस्तः देवसप्रासावेः स देवदेवसत्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिकमुक्तिप्रकर्मणि सर्वदोषप्रायश्चित्तार्थं वैष्णव होमं होषे अदितेर्मन्यस्व अनुमतेर्मन्यस्व सरस्वतीर्मन्यस्व देवसवितप्रसुवा ओम अतो देवावन्तुनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधा विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा नित्यदेवतं समुडमस्य पागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति शूरयः दिवीव चक्षुर तत् गुस्वाहा तद्विप्रासो विपण्यवो जागृभागं सस्यमिन्दते विष्णोर्यत्परमं पद गुस्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम सुवस्वाहा भूर्भुवस्वस्वाहा अदितेर्ममग्गुस्तः अनुमतेर्ममग्गुस्तः सरस्वतेर्ममग्गुस्तः देवदप्रासाभिः अस्य देवदेवसत्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिकमुक्तिप्रकर्मणि कर्मसाद्गुण्यार्थम् उपरिष्ट अन्तहोमं होषे अदितेर्मन्यस्व अनुमतेर्ममन्यस्व सरस्वतेर्ममन्यस्व देवसवितप्रसुवा एतस्य कर्मणोत्यरीरिचं यद्वान्युनिभागम् अग्निष्ठत्विष्टकुर्द्विद्वान् सर्वज्ञं स्विष्टगुं सुहुतं करोति मे स्वाहा अग्ने स्विष्टकृते सुहुता हुताहुतीनं कामानागं समर्धयित्रे स्वाहा अग्ने स्वाहा अग्नेनाधाय स्वाहा अग्नेनपते स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं दैवतमौष्मे स्वाहा अग्ने स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा यन्म आत्मनोमिन्ता भूतग्ने तत्पुनराहार्जातवेदा विचर्षणि स्वाहा पुनरग्निचक्षुर्धातु परमिन्द्रो बृहस्पतिः प्ररमे अस्मना युवं चक्षुराधत्ता मोक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वचनिष्टेभ्यः स्वाहा द्वेषदुष्टे स्वाहा निष्कृते स्वाहा दौराद्ये स्वाहा दैवेभ्यः स्वाहा तनुभ्यः स्वाहा रुद्ध्ये स्वाहा समृद्धे स्वा सर्वसमृद्धे स्वा आश्रवितमत्याश्रवितं वशकृतमत्तोक्तं च यज्ञतीर्थं क्रमयच्चैनं यज्ञपरमप्रतिनिधि कल्पयन् स्वा कृताहुतिरेति स्वाहा एदोऽस्य दिशिमहि स्वा समितसे तेजो मयिते हि स्वाहा यमस्य दिमहि मृत्युर्मे पाहि स्वा सूर्यस्य दिमहि चक्षुमे पाहि स्वा सोमस्य दिमहि चित्तमे पाहि स्वाहा वायोर्ध्यमे प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणोद्यमहि बुद्धिमे पाहि स्वाहा अग्निर्भुक्तगुस्वा वेतिर्भुक्तगुस्वा द्योर्भुक्तगुस्वा पृथिवीभुक्तगुस्वा वोषति वनस्पतिगन्धर्वान् आप्तरहस्त्यवभुक्तगुस्वा अग्निजर्यगुस्वा वेतिर्जर्यगुस्वा द्योर्जर्यगुस्वा पृथ्वीजर्यगुस्वा वोषति वनस्पतिगन्धर्वान् आप्तरहस्त्यवजर्यगुस्वा अतः पूर्वान्तिकाल मुहूर्त
सप्तः सप्तदे अग्नि समित सप्त जिह्वा सप्त ऋषिः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वजि सप्तगुणिराविश्वाघृतेन स्वाहा ऋतदान विद्वानिष्टभूतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापते स्वाहा समिन्द्रेण विश्वेभिर्देवीवरं तं दिव्यमनवो गच्छतो यत् स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा पूर्णतमुहूर्तस्सु मुहूर्तो महान्तो गृह्णन्तो अग्निस्तृप्यतो वेदस्तृप्यतो ज्योस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् अतिर्ममग्गुस्तः हनुमतिर्ममग्गुस्तः सरस्वतीर्ममग्गुस्तः देवप्रासादेः पवित्रमसि पवित्रमे भूयास्वः पूर्णमसि पूर्णमे भूयास्वः सतसर्मे भूयास्वः सर्वं सर्वमे भूयास्वः अक्षितमक्षित्येजोहमे अक्षत मामे चेष्टः प्राच्यनं दक्षिणां प्रति च बुद्धि च ऊर्ध्वयम् अतोदरदर्हि आपोष्ठामयोपः पश्चिमतः प्रतिवपना दक्षिणतः प्रतिवपना उत्तरतः प्रतिवपना पश्चिमतो विष्णोस्त्रं ते दक्षिणतो विष्णोस्त्रं ते उत्तरतो विष्णोस्त्रं ते प्राच्यां विष्णोस्त्रमसि सर्वाङ्कुचां ग्रन्थिं विसृज्य अपवस्पर्श्याब्धिः प्रोक्ष्य आप्यायन्तामिति जुहोति ओम आप्यायन्तामापवोषधयो मरुतां पुरुषतयस्तदिवं गच्छततो न वृष्टिमेर्य स्वाहा शुद्ध्यन्तां देवसदर्गं शुद्ध्यन्तां देवसदनं भूति स्वाते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुत्योद्भूतिः आदित्यः सोमो नमः त्रयाशं जपदग्ने कस्य पश्य त्रयाशं त्रयाशं जपदग्ने कस्य पश्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मे त्रयाशम् आपोष्ठामयो भवः तन भुर्जदातना त्रयाशं जपदग्ने कस्य पश्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मे त्रयाशम् आपोष्ठामयो भवः दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्षे त्रयाशम् आपो इति आत्मानं प्रोक्ष्य ओं च मे स्वच्छ मे यज्ञोपचते मच्छेत्ते तस्मै ते नमः बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रिहीनं वा शरीरतहार उपाग्ने जाते से भगवान् प्रज्वलित ओ नमः यत्ते अग्नि तेजस्तेराहं तेजस्वी भूयास यत्ते अग्नि वर्चस्तेराहं वर्चस्वी भूयास यत्ते नारस्तेराहं हरस्वी भूयास मयि मेधा मयि प्रजा मयि अग्निस्तेजो ददातु मयि मेधा मयि प्रजा मयि इन्द्रियं ददातु मयि मेधा मयि प्रजा मयि सूर्योभ्राजो ददातु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्याचमनीयं समर्पयामि ब्रह्म सोमाय मैदास्थानं प्रवेशयामि आवाहित सर्वदेवास्वे स्वस्थानं गच्छन्तु नमस्ते गर्भपत्याय नमस्ते दक्षिणाग्ने नमः आह्वनीयाय महावेद्य नमः काण्डद्वयोपाद्य कर्म ब्रह्मस्वरूपिणे वर्गापवर्ग रूपाय यज्ञेशाय नमः यज्ञेशाच्युत गोविन्द माधवानन्त केशवकृष्ण विष्णु ऋषि केशवासुदेव नमस्ते यज्ञेश्वराय नमः गुरोपहारं समर्पयामि आज्यशेषं समर्पयामि यज्ञेश्वरं सुप्रीतस्प्रसन्न भवतो भवतु यथास्थानं प्रवेशयामि कायेन वाचा मनसेन्द्रिये वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि सर्वं श्रीमन्नारायणार्पितम् अस्तु स्वस्ति श्रद्धां मेधां यशः प्रज्ञां विद्यां बुद्धिं बलं श्रियम् आयुष्यं तेज आरोग्यं देहि मे हव्यवाहना यस्य स्मृत्या च नामोक्त्वा तपोहोमक्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्ते हुतासनान् मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुतासनान् यद्धुतं तं मया देवा परिपूर्णं तदस्तु ते यन्मन्त्रहीनं ततहीनं भवतु तत्ऋषीणां तपसा पृथिव्या क्षमया देवामनयो मामाविशन्तां सहस्रामेवाति सन्ति सन्तां तस्माकं भूतेरयमध्ये पुष्टिमध्ये मनो न भवतु वर्चो भवतु सर्वमस्माकं सम्पदस्तु ओं सर्वं श्रीभूमिनीलासमेत श्रीनिवासार्पितम् अस्तु వెంకటేశాయ తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి లాజహోమాదుని సమర్పించారు. అదుగో పూర్ణాహుతిని అగ్ని గాయత్రి జపాన్ని నిర్వర్తించి ఆ తదుపరి వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లించబోతూ ఉన్నారు. దక్షిణ దేశంలో ఈ రోజుటికి కూడా మనం చూస్తూ ఉన్నాం. శ్రీ వైష్ణవ దివ్య దేశం చేయబడినటువంటి ప్రతి ఆలయంలో కూడా
నిత్యము పరిమాళ్లతో సమానంగా దేవుని సరసన అర్చించబడేటటువంటి దివ్య మంగళమూర్తి ఎవరు అంటే ఆండాళ్ళు తల్లే. అదుగో కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయికీం. శతమఖమణినీలా చారు కల్హారహస్త స్తనభరణమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అలక వినిహితాభిస్రగ్భిరాకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజానః. బృందావనంలో గోపికావాటికల్లో జన్మింపవలసినటువంటి ఆండాలు తల్లి పేరు, అసలు పేరు ఏంటి అంటే గోదాదేవి. మద్రాసు ప్రాంతంలో శ్రీవిల్లుపుత్తూరు అనే వైష్ణవ పుణ్యక్షేత్రములో గోదాదేవి కర్కాటక మాసకం పూర్వ ఫల్గుని నక్షత్రములో విధి తిథి నాడు తులసీవనములో పాండ్యదేశంలో భక్తి కంటగా ఆశ్చర్యంగా లభించింది. అదుగో పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను ప్రథమంగా మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. గోదాదేవి ద్రవిడ సాంప్రదాయములో శాస్త్ర చర్చలతో కాని నిమిత్తము లేకుండా తన జీవితమే సాధనంగా కూడా శ్రీకృష్ణ పరమాత్మలో అత్యంత మధుర భక్తిని కూడా పుట్టుకనుంచే పద్మానికి పరిమళంలాగా లభించింది అని చెప్తారు. ఆ స్వామివారికి నిత్యము అర్చన చేయటం వల్ల పాశురాలతో ఆ స్వామివారిని మెప్పించి మరి స్వామివారిలో ఐక్యమైనటువంటి ఘట్టంగా జ్యోతిగా లయించి వెళ్తే అప్పుడు స్వామివారి విగ్రహం నుండి ఒక వాక్కు వినపడిందట. ఓ విష్ణు చిత్తుడా, అదిగో చూడండి స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి అదే వరమాలను మరలా భూదేవి అమ్మవారికి కూడా సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. ఇది లోక కళ్యాణ ఘడియాలని చెప్పి స్వామివారే చెప్పారట. నేనే గోదాకన్యకకు సాలోక్య సామీప్య సాయుధ్యముక్తులను ఏకకాలంలో అనుగ్రహించి కళ్యాణమూర్తినే నా హృదయంలో శాశ్వత స్థానంలో నిలిపాను అని చెప్పాడట. అంటే చూడండి స్వామివారు ఇంత గొప్పగా ఆయన్ని కొలిచేటటువంటి వారికి, ఆయన ఎందు భక్తి కలిగిన వారికి ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు, ఆయనలోనే చేర్చుకుంటాడు అని కూడా స్వామివారు ఒక్కాణించారు. మనువు వలనను గల్గిరి జగతిలో మానవులు పూర్వమందు అట్టె మనువుకు నేనెగా మూలంబు ఆది కాలమునందున నన్ను గొల్చెడు వారికి నా యందు భక్తి గల్గిన వారికి నన్ను చేరెడు జ్ఞానము ఇత్తును నాలోన చేర్చుకుందు. ద్వాదశాదిత్యులందు విష్ణువై వర్ధిల్లుచుందు నేను జ్యోతులకు జ్యోతియగుచూ వెలుగొందు సూర్యభగవాను నేను. అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తనాలాపనతో సభక్తికంగా వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.
నా